వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 అలాగే హిందూ సాంప్రదాయపరంగా బ్రతుకున్న ప్రజలందరికీ కూడా మా యొక్క విజ్ఞప్తి, ఈ రోజు చాతుర్మాస ఏకాదశి తొలి ఆషాఢ శుద్ధ ఏకాదశి తొలి ఏకాదశిగా ప్రారంభంగా జరుగుతుంది. కాబట్టి మన తోటపల్లి దేవస్థానం వద్ద శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనార్థం అలాగే పార్వతీపురం నుంచి పాదయాత్రగా భక్తులు రావడం జరిగినది. స్వామివారి పూజా కార్యక్రమాలు భజన కార్యక్రమంలో రంగరంగ వైభవంగా జరిగినాయి. కాబట్టి ప్రజలందరికీ కూడా తెలియజేయడం అయింది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈరోజు ఆషాఢ శుద్ధ ఏకాదశి అంటే తొలి ఏకాదశి అంటారు. విష్ణుమూర్తి శేషపాన్పై యోగ నిద్రలో ఉంటాడు. అలాగే కార్తీక ఏకాదశి రోజుని మేల్కొంటాడు. మరి అందులో చాతుర్మాసం అంటారు, 4 నెలలు. ఈ చాతుర్మాస దీక్షలో భాగంగా ఈరోజు కాళీగురుస్వామి గారి వెంకటేశ్వర స్వామి సన్నిధి నుండి మరి తోటపిల్లి వెంకటేశ్వర స్వామి సన్నిధానికి సుమారు 150 మంది ఈ యొక్క కార్యక్రమంలో నడుస్తూ పాదయాత్ర చేస్తూ మన తోటపల్లి గ్రామం రావడం జరిగింది. మరి అదే కాకుండా ప్రతిరోజు రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు కూడా హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే నామాన్ని 108 సార్లు జపం చేస్తూ భజనలు చేస్తారు. మరి గరుబిలి మండలం, పార్వతీపురం మండలం వాస్తవ్యులు. మరి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం మరి చాతుర్మాస దీనిలో భాగంగా ఈ రోజు తొలి ఏకాదశి కాబట్టి మేమందరం కూడా మా శిష్య బృందంతో, వీళ్ళందరూ శిష్య బృందం మరి అందరూ దళయవలస, ఉల్లిభద్ర, సీతారాంపురం, కొంకడవరం, కోటవాని వలస, అడ్డాప్సీల, పిన్నింట్రామినాడి వలస, పార్వతీపురం మున్సిపాలిటీ, పార్వతీపురం మండలాలు అందరం కూడా భక్తులు 50 మంది కూడా భజన భక్తులు అందరూ కూడా వచ్చారు. మరి ఈ కార్యక్రమాన్ని కాళీ గురుస్వామి గారి కొబ్బరికాయతో ప్రారంభించడం జరిగింది. కొబ్బరికాయ కొట్టారు అక్కడ. ఇక్కడికి మేము వచ్చాము. మరి ఈ తిరుమల తిరుపతి దేవస్థానం అంతటి దేవస్థానం చిన్న తిరుపతిగా ప్రసిద్ధి చెందిన మన తోటపల్లి శ్రీనివాసుడు వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ఈ యొక్క పాదయాత్రతో వచ్చాము. ఈ పాదయాత్రతో అనుభూతి పొందుతూ మేము ఈ 4-5 నెలలు మొత్తం గీతా జయంతి వరకు కూడా భజనలు చేస్తాం. హరే రామ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే 108 సార్లు జపం చేస్తాం. జై గోవింద జై జై గోవింద. తోటపల్లిలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారు పవిత్ర నాగావళి నది ఒడ్డున వేంచేసి ఉన్నారండి. చాలా వేల క్రితం స్వామివారి స్వయంభూగా ఇక్కడ వెలిశారు. అందుకే ఈ దేవాలయానికి ఇంత ప్రాముఖ్యత లభించింది. ఈరోజు శయన ఏకాదశి అంటే మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్ళి 4 నెలల యోగ నిద్రలో ఉండి మళ్ళా కార్తీక శుద్ధ ఏకాదశి నాడు వస్తారండి. అంతవరకు అందుకు ఈరోజు విశేషమైన దినం అండి శయన ఏకాదశి. ఈ రోజున విష్ణాలయాల్లో దర్శించుకోవడం చాలా విశేషం అండి. అందులోనే స్వయంభూ క్షేత్రమైన తోటపల్లిలో దర్శించుకోవడం చాలా విశేషము. అందుకే వేలాది మంది భక్తులు కాలినడకను కూడా వచ్చి ఇక్కడ దర్శించుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా స్వామివారి దివ్య ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని కోరుకుంటాను. ఈ దేవాలయ శాఖ కాకుండా తోటపల్లి టెంపుల్ డెవలప్మెంట్ సేవా ట్రస్ట్ వారు కూడా 500 మంది సభ్యులుగా ఏర్పడి ఈ దేవాలయం సుమారు 3 కోట్ల రూపాయలతో పునర్నిర్మించడం జరిగింది. ఇంకా మరి 3 కోట్లతో పనులు ఉన్నాయి. కావున భక్తులు 50 మంది కూడా ఈ దేవాలయం అభివృద్ధికి సహకరించి ఈ దేవాలయం వల్ల పూర్వవైపు తేవడానికి సహకరించవలసిందిగా భక్తులందరినీ మరియు కోరుతున్నాం. ఈరోజు మొదటి ఏకాదశి. ఈరోజు శ్రీనివాసుడు విష్ణుమూర్తి శయన స్థితిలోకి వెళ్తాడు. నెక్స్ట్ కార్తీక ఏకాదశి నాడు ఉద్దానం చేస్తారు. కాబట్టి ఈరోజు చాలా ప్రాముఖ్యమైనటువంటి దినం. ఈరోజు ఎంతమంది స్వామివారిని దర్శనం చేసుకుంటే తర్వాతను శయన స్థితిలోకి వెళ్ళిపోతారు స్వామి. అందుకని ఈరోజు ఎక్కువ మంది భక్తులు దర్శనం చేసుకుంటారు. పార్వతీపురం నుంచి విశ్వ హిందూ పరిషత్తు, అలాగే వివిధ సంఘాలు, భజన సంఘాలు, శ్రీరామ భజన సంఘాలు అన్నీ కూడా నడుచుకుంటూ పార్వతీపురం నుంచి తోటపల్లి గుడి వరకు రావడం జరిగింది. ఈరోజు వాళ్ళకి ముఖ్యం ఉద్దేశం కూడా అదే, ప్రజలందరికీ తెలుసుకోవాలని, దేవస్థాన అభివృద్ధి ఎలా జరుగుతుందో 10 మందికి చూపించాలనే ఉద్దేశం కూడా ఉంది. మేము కమిటీ ఫార్మ్ అయ్యి దేవస్థాన అభివృద్ధికి కృషి చేస్తున్నాం. కాబట్టి ప్రజలందరూ, భక్తులందరూ సహకరించి దేవాలయ అభివృద్ధికి
దాన ధర్మాలు చేయాలని, విరాళాలు ఇవ్వాలని కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మొదటి ఏకాదశి సందర్భంగా పార్వతీపురంలో ఉన్న శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నుంచి తోటపల్లి చిన్న తిరుమలగా పేరొందిన తోటపల్లి కళ్యాణ వెంకటేశ్వర స్వామి వరకు హిందూ ధర్మాన్ని పరిరక్షించాలనుకునే 50 మంది పాదయాత్రగా వచ్చి ఈ తొలి ఏకాదశి రోజు వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు తీసుకోవాలని కేవలం 4-5 రోజుల క్రితమే కొంతమంది తీసుకున్న నిర్ణయం 10 మంది 15 మంది వచ్చినా చాలు అనుకున్న నిర్ణయం ఈరోజు సుమారు 130 పైచిలకు హిందూ ధర్మ బంధువులు ధర్మాన్ని పరిరక్షించాలి, హిందూ ధర్మం రోజు రోజుకి క్షీణించిపోతుంది, దేశంలో మెజారిటీ శాతం హిందువులున్నా హిందువుల్లో ఐక్యత లేకపోవడం వల్ల ధర్మం నశిస్తుందన్న ఏకతాటిపై వచ్చిన బంధువులందరూ ఈ రోజు ఏకతాటిపై కేవలం 2 రోజుల క్రితం ఇచ్చిన పిలుపు మేరకు 130 పైచిలకు ఉదయం మేము బయలుదేరేసరికి వాతావరణం కూడా సహకరించకపోయినా 130 పైచిలకు బంధువులు పాదయాత్రగా ఈ 17 కిలోమీటర్లు రావడం జరిగింది. ఇది కేవలం ఆరంభం మాత్రమే అని తోటపల్లి వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్తా ఉన్నాం. భవిష్యత్తులో కొన్ని మంచి రోజులు అంటే ఏదో ఒక భక్తి మార్గంలో కూడా ఉండాలి కాబట్టి కొంచెం మంచి రోజులు సెలెక్ట్ చేసుకుని పార్వతీపురం నుంచి తోటపల్లి పాదయాత్రగా రావడం అన్నది ఇది ఒక ఆనవాయితీగా కొనసాగిస్తామని, భవిష్యత్తులో కూడా సంవత్సరానికి కనీసం 3-4 రోజులు పార్వతీపురం నుంచి తోటపల్లి పాదయాత్రగా వస్తామని, దీని ద్వారా హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తామని ఆర్టీవీ సాక్షిగా తెలియజేస్తాం. జై శ్రీరామ్. ఈరోజు తొలి ఏకాదశి. ఈరోజు సాతుర్మాస వ్రతం ప్రారంభం. ఈ 4 నెలలు సాతుర్మాస వ్రతాలు అని అంటారు. ఈరోజు తొలి ఏకాదశి కనుక పార్వతీపురం కార్యక్రమ స్వామి నుంచి పాదయాత్రగా తోటపల్లి దేవస్థానం వరకు వచ్చాము. మాకు హిందూ సాంప్రదాయం మాకు చాలా ఇష్టం. మా దేవుడి మేము పాదయాత్రగా వచ్చాము. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.